భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అక్రమార్కులకు అండగా అధికారులు నిలుస్తున్నారా? కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాల్సిన అధికారులే కబ్జాదారుల పట్ల ఉదాసీనత చూపుతున్నారా? భద్రాచలం పార్కు నుంచి సీతానిలయం వరకు భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే రోడ్డు పొడిగింపు పనులకు శ్రీకారం చుట్టిన సర్కార్ ఆదేశాలు సక్రమంగా అమలవుతున్నాయా? నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రభుత్వ ప్లేస్లో లాడ్జిలు, భవనాలు నిర్మించిన కబ్జారాయిళ్లకు అండగా ఉండి భద్రాద్రి అభివృద్ధికి అడ్డుపడుతున్న పంచాయతీ ఈవోపై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. రోడ్డు విస్తరణ పనుల్లో అడ్డుగా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిన అధికారులే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా రోడ్డును డైవర్ట్ చేశారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. వర్క్ ఆర్డర్ చూపించమని స్థానికులు డిమాండ్ చేసినా చూపేందుకు నిరాకరించిన అధికారుల తీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రాచలం పట్టణంలోని గోదావరి కరకట్ట కింది భాగంలో పంచాయతీరాజ్ రోడ్డుకు సైడ్ డ్రైన్ నిర్మాణం కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు పనులు ప్రారంభించిన అధికారులు నిబంధనలకు లోబడి వ్యవహరించడం లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీరాజ్ శాఖ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ ఆ నిర్మాణాలను ఎందుకు తొలగించడం లేదు? కరకట్ట కింది భాగంలో నిర్మాణం జరుగుతున్న రోడ్డు పనుల్లో పంచాయతీరాజ్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరిస్తోంది? పంచాయతీరాజ్ శాఖ నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఉన్న రోడ్డు చివరి అంచు నుంచి 19 నుంచి 20 అడుగుల లోపు సైడ్ రన్ నిర్మించాల్సి ఉండగా రెవెన్యూ గెస్ట్ హౌస్ దగ్గర ఒకలా, కొన్ని చోట్ల మరోలా ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అంటూ పట్టణ ప్రజలు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. భద్రాచలం కరకట్ట రోడ్డు నుండి సీతానిలయం వరకు జరుగుతున్న సైడ్ డ్రైన్ భక్తుల కోసం నిర్మించడం జరుగుతుంది. అది ఎంతో సంతోషకరమైన విషయం. ఈ సంతోషకరమైన విషయంలో డెవలప్మెంట్లో భాగంగా రోడ్డును పునరుద్ధరణ చేయాలని చెప్పేసి, ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఈ ఆలోచిస్తున్న తరుణంలో ఉన్నటువంటి రోడ్డు అంచు నుంచి 19 అడుగుల వెడల్పు తీసి సబ్ డ్రైన్ నిర్వహించాల్సి వస్తున్నది. ఆ సబ్ డ్రైన్ ఆల్రెడీ 19 అడుగులు అన్ని చోట్ల పెట్టుకుంటూ వస్తున్నారు. కొన్ని చోట్ల ఆ 19 అడుగులు పెట్టాల్సింది వాళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుందో, ఏం జరుగుతుందో తెలియదు, కానీ ప్రలోభాలకు లొంగుతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు, కానీ అక్కడ 10 అడుగుల కంటే లోపే తీస్తున్నారు. దీనిపైన నేను కూడా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, పిఆర్ డిఈ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన భూమిని ఆక్రమించుకుని కొంతమంది బహుళ అంతస్తులు అక్రమంగా నిర్మించుకున్నట్టు తెలుస్తుంది. అయితే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించిన అధికారులు ముందుగా మార్కింగ్ వేసే క్రమంలో నిబంధనల ప్రకారం వ్యవహరించినప్పటికీ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ముందుగా గతంలో ఒక భవనానికి వేసిన మార్కింగ్ను కాదని ప్రస్తుతం ఆ భవనం ముందు భాగం నుంచి డ్రైన్ నిర్మాణం చేయాలనే ఆలోచనలో వచ్చిన ఆంతర్యం ఏంటి? ఎందుకు మార్కింగ్ మార్చాల్సి వచ్చిందని పంచాయతీరాజ్ శాఖ అధికారులపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈరోజు భద్రాచలం పట్టణంలో ఆంజనేయ స్వామి దగ్గర నుంచి రోడ్డు ఎక్స్టెన్షన్ చేయడం కోసం సీతారామ సంబంధించినటువంటి టెంపుల్కి వెళ్ళే దారిని 20 అడుగుల నుంచి 28 అడుగులు ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం సంబంధించినటువంటి ఉత్తరాలు జారీ చేశారు. తర్వాత జైలు దగ్గర నుంచి ఇక్కడ రోడ్డు మొత్తం కూడా పక్కదారి పట్టే పరిస్థితి ఇక్కడ క్లియర్గా కనబడతా ఉంది. ఈ రోడ్డు సంబంధించినటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి ఆల్రెడీ ఆక్రపై చేసినటువంటి గవర్నమెంట్ ల్యాండ్ కానీ అట్లాగే సంబంధించినటువంటి ఇది పోరంబోకు భూమి అని చెప్పేసి గతంలో ఇచ్చినటువంటి ఎంఆర్ఓ రామకృష్ణ గారు 2018లో కోర్టులో నడుస్తున్నటువంటి ఈ ల్యాండ్ని వేరే వాళ్ళకి అప్పజెప్పడం జరిగింది. దాంట్లో